రానున్న రోజుల్లో కోకాపేటకు మించి విజయవాడ హైవే అభివృద్ధి చెందుతోందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో రోడ్డు విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో తొర్రూరు ఎక్స్ రోడ్ నుంచి జీ స్కూల్ వరకు రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ రేడియో స్టేషన్ వరకు 940 కోట్ల రూపాయలతో డబుల్ డెక్కర్ నిర్మాణం రాబోతోందని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ పెరిగిపోయి గ్రామాలకి వచ్చి ఎక్కువ సెటిల్ అవుతూ, ఎందుకంటే అటు వ్యవసాయం చేసుకోవచ్చు, పిల్లల చదువుల కోసం రాను రాను ట్రాఫిక్ పెరుగుతున్న సమయంలో ఈ రోడ్డు మనం ఇవాళ శంకుస్థాపన చేసుకుని విపరీతమైన రద్దీ ఉండే. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా చూసినాం. దాన్ని 4 లేన్ గా మార్చుకుంటూ మళ్ళా రైల్వే స్టేషన్ కలపడానికి మరొక అదనంగా 8 కోట్లు కావాలన్నా దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వారం రోజులు దానికి సపరేట్ టెండర్ పెడతాం. ఇదేమో టెండర్ కూడా అయిపోయింది. సోమవారంకి వెళ్ళి పని కూడా మొదలు పెడతాం. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కి వెళ్ళి కరెక్షన్ ఇచ్చుకుంటూ డబుల్ డెక్కర్ రోడ్, దేశంలో 2వ డబుల్ డెక్కర్ రోడ్ ఇది. నాగపూర్ తర్వాత అది 8 కిలోమీటర్లు, ఇది 6 కిలోమీటర్లు. దీని రేడియో స్టేషన్ వరకు మెట్రో స్టేషన్ పైన ఉంటది. ఫస్ట్ ఫ్లోర్ లో నేషనల్ హైవే డైరెక్ట్ మల్కాపూర్ హైవే కలుపుతుంది 8 లేన్ కు. కిందనేమో కాలనీలకు ఎక్కడికక్కడ కాలనీలు పోవాలంటే మళ్ళా యూటర్న్లు తీసుకోవడం, యాక్సిడెంట్లు కావడం, లక్షలాది మంది సెక్రటరియట్ ఎంప్లాయీ అందరు ఎంప్లాయీస్ ఇక్కడనే ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే పిల్లల చదువుల కోసం ఇక్కడ ఉంటారు. విపరీతమైన ట్రాఫిక్ ఇక్కడ. అందుకనే దానికోసం ఈ డబుల్ డెక్కర్ రోడ్ ని ప్రత్యేకంగా 940 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పగానే స్టేట్ కాంట్రిబ్యూషన్ 200 కోట్లు కూడా కట్టడానికి వాళ్ళు ఆదేశాలు ఇచ్చి, సమయం పడుతుంది. ఎందుకంటే ఇది పెద్ద నేషనల్ హైవే కాబట్టి ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్ పోవడం, కేబినెట్ లో అప్రూవ్ కావడం, దాన్ని కూడా టెండర్ పిలుస్తున్నాం.